హాయ్ హలో అండి. ఈరోజు ప్రణతీస్ కిచెన్లో గోంగూరతోటి నూనె కూర అంటారు కదా, నేనైతే ఆ కర్రీ అయితే చేశాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా 2 కట్టల గోంగూర, తెల్ల గోంగూరను అయితే తీసుకున్నాను. గోంగూరను శుభ్రంగా వాటర్ తోటి కడుక్కున్న తర్వాత ఆరబెట్టి కట్ చేసుకోవాలి. ఎంత వీలైతే అంత సన్నగా. అలాగే 2 మీడియం సైజు కంటే కొంచెం పెద్దవి ఉల్లిగడ్డల్ని కట్ చేసి పక్కకైతే ఉంచుకోవాలి. అలాగే వేరొక ప్లేట్లోకి తాలింపు గింజలు, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు అన్నీ అయితే ఒక ప్లేట్లో అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేద్దాము. ముందుగా స్టవ్ మీద ఒక చిన్న కళాయి పెట్టుకొని అందులోకి 3 పావుల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి ముందుగా ఒక ప్లేట్లోకి ఉంచుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటిని అందులో అయితే వేసుకోవాలి. నూనెలో తాలింపు అనేది మగ్గిన తర్వాత అందులోకి కట్ చేసి ఉంచుకున్న ఉల్లిగడ్డ ముక్కలను కూడా వేసుకోవాలి. ఉల్లిగడ్డ ముక్కలు కూడా ఒక 90% ఉడికిన తర్వాత అందులోకి కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని పసుపు కూడా మంచిగా వేగిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న గోంగూరను కూడా వేసుకోవాలి. ఆయిల్ 3 పావులు వేసుకున్నాం కదా, నూనె కూర అన్నాం కాబట్టి 3 పావుల ఆయిల్ అయితే వేసుకున్నాను. చూసారు కదా, మొత్తం మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులోకి అయితే కట్ చేసి ఉంచుకున్న గోంగూరను అయితే వేసుకోవాలి. గోంగూరని ఆరిన తర్వాతనే కర్రీగా చేసుకోవాలి, లేకపోతే మెత్తగా అయిపోతుంది. గోంగూర అనేది ఆకులాకులుగానే ఉండాలి, మెత్తగా అయితే అంత టేస్ట్ అయితే ఉండదు. నేనైతే మళ్ళీ చెప్తున్నాను, గోంగూరని కడుక్కున్న తర్వాతనే ఆరిన తర్వాత కట్ చేసుకోవాలి. ఇలా గోంగూరని మొత్తం వేసుకొని అయితే ఒక 2-3 నిమిషాలు కలపకుండా అలాగే ఉంచాలి. ఒక 2-3 నిమిషాల తర్వాత అయితే బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత అందులోకి కొంచెం కారం అయితే వేసుకోవాలి. గోంగూర అనేది మంచిగా ఉడికిన తర్వాతనే సాల్ట్ అనేది వేసుకోవాలి. ఇప్పుడైతే 1 స్పూను ఉప్పు, 1 స్పూను కారం అయితే వేసుకున్నాము. ఇలా వేసుకొని కలుపుకొని ఒక 5 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. మీకు కనుక ఈ నూనె, కారం, గోంగూర నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా ఎప్పుడైనా తిన్నారా ఒకసారి కామెంట్ అయితే చేయండి.